పేరు పేరు తూడి యోన. ఓకే, ఎక్కడ ఉంటారు? జ్యోతినగర్. జ్యోతినగర్ కరీంనగర్ జిల్లా. కోర్ట్ బిల్డింగ్ పవర్ ఆఫ్ ఎదురుగా. మీరు గతంలో ఏం పని చేస్తుండే? గత 99 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం. దానికి 99 సంవత్సరంలో ఒక టైపిస్ట్ ప్రైవేట్గా పని చేసుకున్నాం. ఆ తర్వాత అవసరం ఉన్న వాళ్ళ దగ్గర జిరాక్స్ సెంటర్ పని చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళకి అవసరం ఉన్నది ఒక బ్యాంకులో ఒక చిన్న పని పెట్టించుకొని దానాధారంగా సంవత్సరాలు కలిపి 4 సంవత్సరాలు కలిపి 5 సంవత్సరాలు కలిపి కష్టపడి టైప్ చేసుకున్నా మిషన్ మీద. ఆ తర్వాత కంప్యూటర్లో వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరనే పని చేసుకొని కొంత సీనియారిటీగా పని పెట్టించుకున్నారు. అప్పటి నుంచి 99 నుంచి 2025 వరకు కంప్యూటర్ జాబ్ వర్క్ చేసుకున్నాం. పర్మనెంట్ తీసుకోలేదు. అందులో అవుట్ సోర్సింగ్ పెట్టించి కోర్టు కేసు పెట్టించి ఆ కోర్టు కేసు పెట్టి పర్మనెంట్ తీసుకోలేదు చైర్మన్ సారు. అక్కడ నుంచి అవుట్ సోర్సింగ్ అందరికి ఇచ్చిండ్రు. తర్వాత 25లో ఇయర్లో మార్చ్ 25 అప్పుడు అక్కడ నుంచి లెటర్ ఇచ్చి బయటకు పంపించేసిండ్రు. వాళ్ళ వికలాంగుల పింఛన్ కావాలి ఇప్పించాలని. ఇప్పుడు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, ఎవరికి ఇస్తలేరు అని పంపించి 3 సార్లు తిరిగినాం. మీరు ప్రజావాణిలో ఎన్ని రోజుల నుండి దరఖాస్తు పెట్టుకున్నారు? పోయిన సంవత్సరం ప్రజావాణి పోయిన సంవత్సరం ఇక్కడ పేపర్లు ఉన్నాయి. ప్రజావాణి లెటరు ఒకటి ఇచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెల్ఫేర్ ఆఫీస్ లెటర్ వాళ్ళు ఇచ్చిండ్రు. లెటర్ తీసుకొని ఫోన్ చేసి మెసేజ్ పంపిస్తాను, పంపించలేదు. పింఛన్ లేకుండా ఉద్యోగం లేదు, ఏం లేదు. నాకు ఎక్కడ పని పెట్టించుకోండి, ఇల్లు లేదు, ఏం లేదు. కిరాయి కట్టుకోవాలంటే కష్టమైంది, తిండి తినడం కష్టమైంది. ఇప్పుడు పని ఇతనికి గతం కొన్ని రోజుల నుండి ప్రజావాణిలో మరియు ఇతరులకు ఏంటంటే దరఖాస్తు ఇచ్చుకుంటూ పోతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఇతనికి ఏంటంటే దానికైనా పరిష్కారం కాలేదు. ఇతనికి ఏంటంటే తినడానికి తిండి లేదు, మరియు ఏంటంటే ఉండడానికి ఇల్లు లేదు. ఎక్కడ కూడా ఎవరు ఏంటంటే బంధువులు మిత్రులు కూడా ఎవరు లేరు. రెండో విషయానికి వస్తే ఇతనికి ఏంటంటే ఒక పూట అన్నం తినడం అంటే ఎలా జరగాలో, ఎలా ఉంటుందో పరిస్థితి చూడండి ఈ రోజుల్లో. అలాంటి వ్యక్తి ఏంటంటే ఎన్నోసార్లు ఏంటంటే మన బాధలు చెప్పుకోవడానికి ప్రతి ప్రజావాణిలో అక్కడక్కడ ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే మన జిల్లా కలెక్టర్ గారికి మరి ఇతరులకి ఇచ్చిరారు అని అంటున్నారు. అందుగురించి ఏంటంటే ఇలాంటి వ్యక్తులపై స్పందించి వెంటనే ఇతనికి ఏంటంటే తినడానికి తిండి అంటే కనీసం ఒక పెన్షన్ వస్తే కనీసం నేను ఏంటిదంటే దాంట్లో ఇల్లు చిన్నగా ఎక్కడన్నా ఉండి ఒక పూట అన్నమన్న తింటా అన్నట్టుగా అధికారులకు ఏంటిదంటే అతను చేస్తున్నాడు. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులకు మన ఉన్నతాధికారులు సహాయం చేయాలని మనవి చేస్తున్నాను. ఫజల్, కరీంనగర్.